Hallelujah. Hallelujah. Everybody shout hallelujah. అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Like in our place we'll say, come on everybody shout one Pentecostal hallelujah. మా ప్రాంతంలో అంటాం పెంతెకోస్తు హల్లెలూయా చెప్దాం అంటాం మేము. Let me hear one Pentecostal Andhra Pradesh hallelujah. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర పెంతెకోస్తు స్తోత్రం విందాం. One more please. ఇంకొకసారి. Let's give a big clap offering unto our Lord Jesus Christ. గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు స్తోత్రార్పణ చేద్దాం. He is the author and finisher of our faith. మన విశ్వాసమునకు కర్త, దాన్ని సంపూర్ణం చేసేవాడు ఆయనే. All these 5 days convention meeting word of God preach, all that we do is to glorify God and we thank him and we thank him and we thank him. ఈ 5 దినముల ఈ వార్షిక మహాసభల్లో మనం స్తోత్రం చెప్పటమైనా, పాటలు పాడటమైనా, దేవుని వాక్యం చెప్పటమైనా ఇదంతయు కూడా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికే. Hallelujah. హల్లెలూయా. One more time shout hallelujah. ఇంకోసారి ఆంధ్ర హల్లెలూయా చెప్పండి. Amen. Let's come back to God's word. దేవుని వాక్యం దగ్గరకు వెళ్దాం. After the preaching of God's word, దేవుని వాక్య బోధ అయిన తర్వాత, while I am preaching, లేదా బోధిస్తుండగా, couple of things we're going to join our hearts, join our mind and join our voice and pray and make a decree and declaration to come to pass in our lives. 2-3 విషయాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రకటన చేసి ప్రార్థించి మనం అందరము హృదయములను మిళితం చేసి కార్యాన్ని చేయబోతున్నాం. Thank God for this beautiful premises. God has given us 20 acres land. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సుందరమైన ఈ ప్రాంగణమంతటిని బట్టి దేవునికి స్తోత్రం. But there's lot more to go in this place. అయితే ఈ ప్రాంతంలో జరగవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. Lot more to go, I mean. ఇంకను కూడా ఈ ప్రాంతంలో దేవుని కొరకు వాడబడవలసింది ఎంతో ఉంది. We'll all have desire, and Pastor Noel Gore and all the executive members and everyone have different plans, strategies and how to develop it. We all have a vision and dream on this land. ఈ ప్రాంగణం విషయంలో దైవజనులు నోయల్ శామ్యూయల్ గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, నాయకత్వానికి దీన్ని ఎలాగ ముందుకు నడిపించాలి, ఎలా అభివృద్ధి చేయాలి అన్న దాని విషయంలో అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఉన్నాయి. And move this vision. ఈ దర్శనమును ముందుకు కొనసాగించడానికి, to make this place a better blessing. ఈ ప్రాంగణాన్ని మరింత శ్రేష్టమైన దీవెనగా మార్చడానికి, better facilities we call it. అలాగే ఇంకా మరింత శ్రేష్టమైన యోగ్యమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి. And we all need your prayers, of course. మీ అందరి ప్రార్థనలు అవసరం. But don't be just stopped or don't be just satisfied by prayer. అయితే కేవలం ప్రార్థన చేసి మాత్రమే నేనేదో చేసేసానని సంతృప్తి చెందొద్దు. Today the Lord is going to inspire many people's hearts. ఈ రోజు దేవుడు అనేకుల హృదయాలను ప్రేరేపించబోతున్నాడు. God is going to inspire and trigger many men and women of God as well as tonight. ఈ రాత్రి అనేకులైన స్త్రీ పురుషుల హృదయాల్లో దేవుడు ఓ కదలిక, ఓ కార్యం చేయబోతున్నాడు. God will speak you to place a pledge for this land. ఈ భూమి కొరకు, ఈ ప్రాంగణం కొరకు మీరు ఒక తీర్మానం తీసుకునేటట్లుగా దేవుడే మీ హృదయంలో to give the best for this place. కార్యము చేసి ఈ ప్రాంగణం కొరకు శ్రేష్టమైనది మీరు చేయునట్లుగా దేవుడు మీ హృదయాలు పురికొల్పబోతున్నాడు. And many of you are going to make a vow to God and you going to plan, how can I be a blessing to this place? మీలో అనేకులు ఈ ప్రాంగణం కొరకు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ఏ రీతిగా నేను దీని కొరకు ఉపయోగపడగలను అని మీరు ఆలోచన చేయబోతున్నారు. God is my witness. No one has ever told me to share these things. దేవుడే నాకు మీకు సాక్షి, ఇలాంటి మాటలు చెప్పమని ఎవరునూ నాతో చెప్పలేదు. In order to move God's kingdom forcefully on this earth, we need something called money. దేవుని రాజ్యము ఈ లోకములో బలవంతంగా పట్టుబడినట్లుగా లేదా విస్తరించబడాలి అంటే ధనము ఎంతో అవసరమై ఉన్నది. In our place we say kasu pannon duttu, money. Here we say dabbu. డబ్బు. So that's very very important in the kingdom of God. మా ప్రాంతంలో కాసులు అని చెప్తాం, ఇక్కడ డబ్బు అంటున్నారు, లేకపోతే ధనం అంటున్నారు. అవును, ఇది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంతో అవసరం. So in my session, or even Pastor Raj and Abraham, however the Lord leads, we're going to pray and pronounce
the finance blessing upon everyone's life. కాబట్టి ఈ సెషన్లో నేను చేయబోతున్నది ఏమిటంటే మీ అందరి కొరకు ప్రార్థన చేసి ఆర్థికముగా దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునట్లుగా తద్వారా మీరు సంస్థకు దీవెనకరంగా ఉండునట్లుగా The ప్రార్థించబోతున్నాను. disciples spoke to Jesus one day. శిష్యులు ఒక రోజు యేసయ్యతో చెప్పారు. My friend preached on that beautiful subject last night about the 5 loaves and 2 bread. నా స్నేహితుడు నిన్న 5 రాత్రి loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపల గురించి దేవజనులు రాజన్ అబ్రహాం గారు మాట్లాడారు. And all the 4 gospels recorded that powerful miracle. 4 సువార్తల్లో కూడా ఆ శక్తివంతమైనటువంటి అద్భుతము రాయబడింది. Jesus knew that he's going to perform that miracle, yet he was asking his disciple how to deal with that. యేసయ్యకు తెలుసు ఆయన అద్భుతం చేయబోతున్నాడని, అయినను శిష్యులను అడిగాడు, తినడానికి వీరికి పెట్టండి ఏమైనా ఉన్నదా అని. The disciples on one side, like a chorus, they said, for this many people, where do we go get bread? And this is this amount of money we needed. ఓ ప్రక్కన యేసయ్య అడుగుతుంటే శిష్యులు అన్నారు కదా, మరో ప్రక్క నుండి ఎంతమంది జనసమూహానికి ఎక్కడి నుండి ఆహారం తెస్తాం, డబ్బులు కూడా చాలా మనకు అని చెప్తున్నారు. We need this much money. వాళ్ళు అంటున్నారు, ఇదిగో వీళ్ళందరికి ఆహారం పెట్టాలంటే ఇంత డబ్బు కావాలి. The same apostle was there on the upper room to receive the Holy Ghost, except Judas Iscariot. ఆ మాటలు చెప్పిన అపోస్తలులందరూ యోదా ఇస్కరియోతు తప్ప తక్కిన వారందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినాన్న మేడగది మీద ఉన్నారు. After the Holy Ghost fell upon them, పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చిన తర్వాత all baptized with the Holy Ghost with the evidence of speaking in tongues. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అన్య భాషల్లో మాట్లాడారు. By the time when we read Acts chapter 3, especially Acts chapter 4, అపోస్తల కార్యగ్రంథం 3-4 అధ్యాయాల దగ్గరికి వచ్చినప్పుడు the whole Jerusalem was shaken by the power of God. యెరూషలేము అంతయు దేవుని శక్తి చేత కదిలించబడిపోయింది. They have no time to take offering. కానుకలు పట్టడానికి కూడా వారికి సమయం లేదు. But you know what the people did? అయితే ప్రజలు ఏం చేశారో తెలుసా? After every sermon they heard preached by Peter and other apostles, పేతురు ఇతర అపోస్తలులు వాక్య బోధ చేసిన తర్వాత they went back to their home. వారు తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. They sold the best piece of land they possessed. వారికి ఉన్నటువంటి స్థలములలో శ్రేష్టమైన వాటిని అమ్మివేశారు. And they brought the money. అమ్మివేసి ఆ డబ్బును తీసుకొని వచ్చి And the Bible says that they placed on the foot of the apostles. బైబిల్ చెప్తుంది వారు అపోస్తలుల పాదముల దగ్గర వాటిని ఉంచారు. Hallelujah. హల్లెలూయా. They're all expecting, praying for revival. వారందరూ ఉజ్జీవం కొరకు ఆశిస్తూ ప్రార్థిస్తున్నారు. But we know that God has not forgotten the nation of India. మనకు తెలుసు, మనకు నిశ్చయముగా తెలుసు, దేవుడు భారతదేశమును మరచిపోలేదు. I know Andhra Pradesh is so close to God. ఆంధ్రప్రదేశ్ దేవునికి సన్నిహితంగా ఉందని నేను ఎరుగుదును. Before the coming of the Lord Jesus Christ, ప్రభు యొక్క రెండవ రాకడకు ముందుగా He's going to sweep our nation. ఆయన మన దేశమును తన ఆత్మతో ఆయన విసరజేయబోతున్నాడు. It's going to be a great visitation coming to Andhra Pradesh. ఓ గొప్ప ప్రభువు యొక్క సందర్శన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీదకు కదలగబోతుంది. People will flood into the house of God. ప్రజలు దేవుని ఇంటిలోనికి ప్రవాహము వలె వచ్చేస్తారు. Not in thousands but in millions. వందలు వేలలో కాదు, లక్షలలో ప్రజలు వస్తారు. No, may the Lord help you to see further. ప్రభువు అంతకు మించి మీరు చూచున్నట్లుగా మీకు సహాయము చేయునుగాక. The Holy Ghost may enlarge your vision. పరిశుద్ధాత్ముడు మీ దర్శనమును మరింకను విశాలపరచునుగాక. Thousands are coming to our churches. వేల కొలదిగా ప్రజలు మీ సంఘాలకు వస్తుంటారు. And that day we don't have to face any crisis providing them. ఆ రోజున వారికి అవసరతలు సౌకర్యాలు తీర్చడానికి ఏ విపత్తులు మనం ఎదుర్కోవలసిన పరిస్థితి రాకూడదు. So this place, this coming days, all the facilities going to be built is all based on the upcoming revival of Andhra Pradesh. కాబట్టి ఈ స్థలములో ఏర్పాటు చేయబడవలసిన సౌకర్యాలన్నీ కూడా దేవుడు రాష్ట్రమును సందర్శించినప్పుడు ఉజ్జీవము తర్వాత తరలి వచ్చే లక్షల కొలది ప్రజల కోసమైన సౌకర్యాలు చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ఐపిసి సంఘము సన్నద్ధం అవ్వాలి. Hallelujah. హల్లెలూయా. That's why the Holy Spirit is now urging us. పరిశుద్ధాత్ముడు ఈ సమయాన మనల్ని బ్రతిమాలుతున్న విషయం ఇదే.
For the liberation of our heart. మన హృదయములను స్వేచ్ఛాపూరితంగా, Not what our mind says. మన మనసు చెప్పే మాటలకు కాక, That we must give the best to God. మన హృదయాంతరంగం నుండి శ్రేష్టమైనది దేవుని కోసం The ఇవ్వాలి. Holy Spirit speak to you. పరిశుద్ధాత్ముడు మీతో You can మాట్లాడతాడు. even sell a land somewhere and invest on the kingdom of మీరు God. ఎక్కడైనా ఉన్న భూమిని అమ్మి అయినా దేవుని రాజ్యములోకి పెట్టుబడి పెట్టవచ్చు. Before the great and mighty revival that come forth. ఇదిగో గొప్ప ఉజ్జీవము రాకమునుపు, Before that, let money come into the kingdom of God. ఆ యొక్క దేవుని రాజ్యములోనికి ఆ ధనము రాకమునుపు, In the name of Jesus. యేసు నామములో. And we are going to pray for that. దాని కొరకు మేము ప్రార్థన We want చేయబోతున్నాం. every family to be blessed. ప్రతి కుటుంబము, ఐపీసీ కుటుంబము No దీవించబడాలి. more lacking. కొదువ లేకుండా. No more lacking, I said. నేను చెప్పాను, ప్రతి కుటుంబము కొదువ లేకుండా, అక్కర లేకుండా దీవించబడాలి. We serve a mighty God. బలవంతుడైన దేవుణ్ణి సేవిస్తున్నాం. Our God is not important, but He's omnipotent. మన దేవుడు ప్రాముఖ్యమైన వాడు మాత్రమే కాదు, మన దేవుడు సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు. Hallelujah. హల్లెలూయా. And as the Lord leads, we pray a couple of things. ప్రభు నడిపించిన రీతిగా కొన్ని విషయాల కొరకు ప్రార్థన Every చేయబోతున్నాం. day testimonies are coming. సాక్ష్యాలు వస్తాయి ప్రతిదినము. Even today one family visited me in the hotel. ఈ రోజు కూడా ఉదయాన్న ఒక కుటుంబం నన్ను They దర్శించారు. testify how God's word worked when they were watching on online. ఆన్లైన్ లో చూస్తూ ఉండగా దేవుని వాక్యం వారి కుటుంబంలో ఎలా పనిచేసిందో చెప్పారు. People who watch us all over on online, miracle is coming to you as well. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారులారా, మిమ్మును కూడా అద్భుతము God దర్శించబోతుంది. will visit you wherever you are. నీవు ఎక్కడ ఉన్నను ప్రభువు నిన్ను దర్శిస్తాడు. Somebody in sick bed watching, today is your day. ఈ రాత్రి- Get up and walk. ఈ రాత్రి Get up and walk. ఈ రాత్రి ఒకవేళ మీరు రోగశయ్య మీద ఉన్నప్పటికీ కూడా లేచి మీరు నడుస్తారు. Hallelujah. హల్లెలూయా. Come on, shout hallelujah. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం Give చెబుదాం. a big clap and shout hallelujah. Amen. ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. Holy Spirit is preparing everyone's heart. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి హృదయమును సిద్ధం చేస్తున్నాడు. Tonight I preach the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి గురించి రాత్రి నేను మాట్లాడతాను. I have got so many messages for so many years. I've been preaching about the Holy Spirit. అనేక సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ గురించి నేను బోధిస్తూ ఉన్నాను. So many hundreds and thousands were baptized in the Holy Ghost. పరిశుద్ధాత్మని చేత వందల కొలది వేల కొలదిగా ఆత్మ బాప్తిసం పొంది They ఉన్నారు. have not just stopped in speaking in tongues alone. వారు అన్య భాషలతో మాట్లాడటం దగ్గరే ఆగిపోలేదు. When the Holy Spirit baptized us, పరిశుద్ధాత్ముడు మనకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు His power, ఆయన His శక్తి, glory, ఆయన మహిమ, all the 9 gifts, 9 వరములు, all the 9 fruits, 9 ఫలములు He will come and dwell in us. మనలోనికి వచ్చి నివాసము And చేస్తాయి. that will be an overflowing experience. మనము పొంగి పొరిలే అనుభవంలోనికి వస్తాం. You can prophesy. మీరు You ప్రవచించవచ్చు. can interpret tongues. మీరు భాషలకు You అర్థం can చెప్పగలరు. speak in diverse kinds of tongues. మీరు నానా విధములైన భాషలలో You మాట్లాడగలుగుతారు. will operate word of knowledge జ్ఞాన వాక్యము మీలో and a word పనిచేస్తుంది. of wisdom. అలాగే బుద్ధి వాక్యమును మీరు ప్రకటించగలుగుతారు. Discernment of spirit. ఆత్మలను వివేచించగలుగుతారు. Working of miracles. అద్భుతములు చేయగలుగుతారు. Gifts of healing. స్వస్థత వరమును అనుభవిస్తారు. And the working of miracles. అద్భుతములు మీ ద్వారా జరుగుతాయి. And the gift of faith. విశ్వాసం అనే వరము. Hallelujah. హల్లెలూయా. When Paul writes to Galatians chapter 5, పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో he speaks about the 9 fruit of the Holy Ghost, not the fruits, but fruit in singular. పరిశుద్ధాత్మ యొక్క 9 ఫలము గూర్చి చెప్తున్నాడు. 9 ఫలములు కాదు, 9 కలిసిన ఒక ఫలము గూర్చి. Like one fruit have 9 ఒక పండులో branches in. ఒక పండులో 9 తొనలు ఉన్నట్లుగా. Yes, yes. ఓ నారింజ పండులో 9 తొనలు ఉన్నట్లుగా. One great man of God said, ఓ గొప్ప దైవజనుడు అన్నాడు, people ask him,
ప్రజలు ఆయన How అడుగుతారు, you're so successful. అయ్యా మీరు ఇంత విజయవంతంగా How you ఉన్నారేంటి, built the biggest church in the world. ప్రపంచంలో ఇంత పెద్ద సంఘం How ఎలా lakhs కట్టారు, of people are coming to your ministry. లక్షల మంది మీ పరిచర్లోకి ఎలా వస్తున్నారు, Do you have all gifts? మీ దగ్గర అన్ని వరాలు ఉన్నాయా, Do you have healing gifts? స్వస్థత వరం ఉందా, Do you have this gift, that ఈ gift? వరం ఉందా, ఆ వరం ఉందా. He said, I don't have any gifts, ఆయన అన్నాడంట, ఏ వరం నాకు but లేదు I గాని have the Holy Ghost in me. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, He has all the 9 gifts. ఆ పరిశుద్ధాత్మునిలో And వరములన్నీ all the ఉన్నాయి, 9 fruits. ఫలమంతయు ఉంది, And I have deep fellowship with the Holy ఆ Spirit. పరిశుద్ధాత్మతో నాకు సహవాసం ఉంది. Any decision I make, I will ask His guidance. నేను ఏ తీర్మానం తీసుకున్నా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అడుగుతాను. Bible talks Him helper. బైబిల్ అతని పరిశుద్ధాత్మ గురించి సహాయకుడని చెబుతుంది. He's the comforter. ఆ పరిశుద్ధాత్మ ఆదరించువాడని In our చెబుతుంది. difficult times, మన క్లిష్ట సమయములలో, in our hard times, మన కఠిన సమయాలలో there are times that we would say, I don't know what to do. I'm puzzled. ఏం చెయ్యాలో నాకు తెలియదు, సందిగ్ధంలో ఉన్నానన్నప్పుడు There the Holy Ghost in us. అప్పుడు మనలో ఉన్న And He will make పరిశుద్ధాత్ముడు us to intercede. మనము విజ్ఞాపన చేయునట్లుగా One great చేసి, man of God said once, ఓ గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, we just don't pray to God. మనము దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే We కాదు, pray from God to God. మనము మనలో ఉన్న దేవుని యొద్ద నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. The one who dwells in us. మనలో నివసించు ఆత్మదేవుడు, The Holy Ghost. పరిశుద్ధాత్ముడు, The Holy Spirit. That పరిశుద్ధాత్ముడు, same Holy అదే Spirit. పరిశుద్ధాత్ముడు. Romans 8:11 says, రోమపత్రిక 8:11 that చెప్తుంది, Spirit that lives in you, నీలో that నివసించుచున్న ఆత్మ, same Holy Ghost అదే పరిశుద్ధాత్మ who raised Jesus క్రీస్తును మృతులలో from నుండి the లేపాడు. dead. హల్లెలూయా. That same Holy Spirit lives in you. అదే పరిశుద్ధాత్ముడు నీలో నివాసము With that చేస్తున్నాడు. same power, అదే శక్తి He will quicken your bodies. మీ దేహములను లేపుతాడు. That we expect to happen not only in the future when the rapture takes place. భవిష్యత్తులో ప్రభు రాకడ సంభవించి సంఘం ఎత్తబడినప్పుడు మాత్రమే కాదు, Every time your body is not cooperating, నీ శరీరము సహకరించని ప్రతిసారి, maybe sick, బహుశా నీవు వ్యాధితో ఉన్నప్పుడు, different challenges. వివిధ సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు, But don't ever forget that. అయితే మరిచిపోవద్దు, You got the medicine inside. నీలోనే మందు ఉన్నది, బలహీనత. The healer is already inside. స్వస్థపరుచువాడు నీలో ఉన్నాడు. Come on, give a clap to Jesus. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని Don't కనపరుద్దాం. expect me to ask you, come on, say one hallelujah, say one amen. When word of God touches you, come on, you responded to it. Amen, hallelujah, whatever the way you want. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి అని మేము అడిగేదాకా మీరు ఆగనక్కర్లేదు. దేవుని మాట మీ హృదయాన్ని తాకగానే ఆత్మ దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే అలా స్పందించండి. స్తోత్రం చెప్పాలనిపిస్తే స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టాలనిపిస్తే చప్పట్లు కొట్టండి. ఆమేన్. In the book of Acts chapter 2, అపోస్తల కార్యగ్రంథం 2వ I will అధ్యాయం read from verse number 1, then my wonderful interpreter will read. మొదటి వచనము నుండి చదువుతాం. When the day of Pentecost has fully come, they were all with one accord in one place. And suddenly there came a sound from heaven, as of a rushing mighty wind, and it filled the whole house where they were sitting. And now listen. Then there were appeared to them divided in tongues as of fire, and one sat upon each of them, and they were all filled with the Holy Spirit, and it began to speak with other tongues as the Spirit gave them utterance. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. And same chapter 2 verse 14 onwards, I will read it and then my interpreter will read. But Peter, standing up with 11, verse number 14, raised his voice and said to the men of Judea and all who dwell in Jerusalem, let this be known to you, and heed my words. For these are not drunk as you suppose, since it is only the 3rd hour of the day. But this is what was spoken by the prophet Joel. And it shall come to pass in the last days, says God, that I will pour out
I will pour out of my spirit upon all flesh. Your sons and your daughters shall prophesy. Your young men shall see visions. Your older men shall dream dreams. And on my men servants and on my maid servants I will pour out my spirit in those days, and they shall prophesy. I will show wonders in heaven above and signs in the earth beneath, blood and fire and vapor of smoke. The sun shall be turned into darkness and the moon into blood before the coming of the great and awesome day of the Lord. And they shall come to pass that whoever calls on the name of the Lord shall be saved. It up to verse 21. ఇదే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్నాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోధయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. Hallelujah. Hallelujah. Come on, shout amen. అందరూ ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. So the power or the manifestation of the Holy Ghost is what I am teaching you tonight. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతల యొక్క శక్తిని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. To know the Holy Spirit or to know about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి తెలుసుకొనుటకు, to know him or to know the full revelation of the Holy Ghost is a lifelong study. ఆయన గురించి తెలుసుకొనుట, ఆయనను గూర్చి నేర్చుకొనుట, పరిశుద్ధాత్మను గురించి నేర్చుకొనుట అనేది జీవితకాలము జరిగే ప్రక్రియ. Our God is omnipresent, omnipotent and omniscient. మన దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు. And same Jesus omniscient, omnipresent, omnipotent. తండ్రి అయిన దేవుడు అంటే యేసుక్రీస్తు వారు కూడా సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తి. Holy Spirit is also the same omnipresent, omnipotent and omniscient. పరిశుద్ధాత్మనిలో కూడా అవే సౌశీల్యములు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి. I don't have to explain or preach a big sermon to prove God is a person. We all know it, we experience it. దేవుడు వ్యక్తి అయ్యున్నాడు అని నేను దాని గురించి సుదీర్ఘమైన ప్రసంగం చేయనక్కర్లేదు. ఆయనను అనుభవించిన మనమందరము కూడా ఆ విషయాన్ని రూఢిగా ఎరుగుదుము. Same with our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయము అంతే. And how about the Holy Spirit? మరి పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? The Bible talks and explain about the Holy Spirit. Translations, different translations, in even our own mother tongue we read it. It speaks about he the Holy Ghost. పరిశుద్ధాత్మను గురించి బైబిల్ అనువాదాలు మన సొంత వాడుక భాషల్లో కూడా పరిశుద్ధాత్మను గురించి పురుషునిగా పోల్చబడి చెప్పబడింది. My mother tongue, my dialect is పరిశుద్ధావియానవర్. మా తమిళ భాషలో పరిశుద్ధాత్ముడు వర్ర అని ఉందన్నమాట. That means a person. అనగా ఒక వ్యక్తి. Not it but he. పరిశుద్ధాత్మ అది ఇది కాదు, పరిశుద్ధాత్ముడు ఓ వ్యక్తి. He came like a wind. పరిశుద్ధాత్ముడు గాలి వలె వచ్చాడు. Doesn't mean he's not the wind, but he came like a wind. గాలే పరిశుద్ధాత్ముడు అనుకోకూడదు, పరిశుద్ధాత్ముడు గాలి వలె వీచాడు. So he came like a fire. అలాగే ఆయన అగ్ని వలె దిగి వచ్చాడు. Just don't limit him, he's just fire. He's a person. దేవుణ్ణి గాలితో సమానంగా, అగ్నితో సమానంగా పరిమితం చేసేయకండి. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. He is God himself. ఆయన దేవుడు అయి ఉన్నాడు. He was there when the Father was there. తండ్రి ఉన్నప్పటి నుండి ఆయన ఉన్నాడు. He was there when Jesus was there. క్రీస్తు కుమారుడు ఉన్నప్పటి నుండి ఉన్నాడు. Even in the book of
Genesis chapter 1 we read about. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మనం In the చదువుతాం. beginning God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. And the earth was void and without form. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను. And the word says, ఆ తర్వాత దేవుని వాక్యం చెప్తుంది. and verse number 2, second part it says, రెండవ వచనము ఆఖరి భాగంలో ఇలాగుంది. and there was darkness on the face of the earth, and the Spirit of God was hovering over the face of the waters. చీకటి అగాధము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. The word hovering over the waters, అక్కడ జలముల మీద అల్లాడుచుండెను అన్నమాట. for our understanding, మనకు అర్థం అవడం the కోసం hovering is like a bird move the wings and upon the chicks and upon the eggs, how a bird was hovering over is what I explained there. అల్లాడుచుండెను అన్న మాట ఎలాగంటే ఓ పక్షి తన పిల్లల మీద అల్లాడుచున్నట్లుగా రెక్కలు చాపి, ఓ పక్షి తన గుడ్ల మీద రెక్కలు చాపి అల్లాడుచున్నట్లుగా. Recently I read something about dove, pigeon, dove. ఈ మధ్యనే పావురం గురించి నేను చదివాను. And I was so surprised. నేను చాలా ఆశ్చర్యపోయాను. Dove families, పావురం కుటుంబాలు each wing, ఒక్కొక్క రెక్క, the dove wing, each wing have 9 main feathers. పావురానికి ప్రతి రెక్కకు 9 ముఖ్యమైనటువంటి ఏకలు ఉంటాయి. One side 9, one wing 9 feathers. ఓ రెక్కలో 9 ఏకలు ఉంటాయి. The other side, the other wing also have 9 feathers. మరొక రెక్కలో కూడా 9 ముఖ్యమైనటువంటి ఏకలు ఉంటాయి. Like a tail, they have feathers at the back. అలాగే తోకలో కూడా ఏకలు ఉంటాయి. And that branches is 5. అక్కడేమో 5 ఉంటాయి. So he was hovering over. ఆ పావురము ఎగురుతూ ఉంటే, It's, the Holy Spirit was compared to dove, pigeon. పరిశుద్ధాత్ముడు పావురంతో కూడా పోల్చబడ్డాడు కదా. So 9 fruits, 9 gifts, 5 callings. చూడండి, అప్పుడు ఎవరో చెప్పారు ఇలాగా, 9 ఏకలు ఉన్నాయి కదా, 9 వరాలు, ఇంకో రెక్కలో 9 ఉన్నాయి కదా, 9 ఫలాలు, తోకలో 5 ఈకలు ఉన్నాయి కదా, ఆ 5 విధములైన పరిచర్యలు. Hallelujah. హల్లెలూయా. So when he was hovering over, అది సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నప్పుడు, upon the darkness, ఆ జలముల మీద అల్లాడుచున్నప్పుడు, how long he was hovering over, ఎంతకాలం అల్లాడుచున్నాడు it was not mentioned there. రాయబడలేదు అక్కడ. Whether 100 years, 1000 years, it's not there mentioned. అది 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు రాయబడలేదులే కానీ He was hovering over. ఆత్మ జలముల మీద అల్లాడుచున్నాడు. Now God the Father తండ్రి అయిన దేవుడు spoke, పలికాడు, spoke, నోరు తెరిచి పలికాడు. what he spoke, ఏం పలికాడు? the word. వాక్యము పలికాడు. Who is that word? ఆ వాక్యము ఎవరు? Jesus Christ is the word. వాక్యమే యేసుక్రీస్తు. When God the Father తండ్రి అయిన దేవుడు spoke, పలకగా, he never spoke about darkness. చీకటి గురించి మాట్లాడలేదు. He doesn't care it is void and the dark, అగాధము, చీకటి వాటి గురించి మాట్లాడలేదు. God the Father తండ్రి అయిన దేవుడు said, చెప్పాడు, or spoke, పలికాడు, let there be light. వెలుగు కలుగును గాక అని పలికాడు. And the word he spoke, ఆ మాట పలుకగానే, the word that came out of his mouth, ఆయన నోట నుండి వచ్చిన మాట, it is Jesus Christ, the word of God. దేవుని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు. Immediately light came. వెంటనే వెలుగు వచ్చింది. Who brought the light? ఎవరు తెచ్చారు The వెలుగు? one that was hovering on the face of the earth. భూమి మీద అల్లాడుచున్నటువంటి వాడు తెచ్చాడు. In creation, God the Father, Son and the Holy Ghost. సృష్టిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు God కనబడుతున్నారు. Father speaks. తండ్రి అయిన దేవుడు Word పలుకుతున్నాడు. is Jesus. యేసును పలికాడు. The one that bring into action. అది కార్యాన్ని It's the నెరవేర్చింది Holy Ghost. పరిశుద్ధాత్ముడు. When we hear the gospel, మనము సువార్తను విన్నప్పుడు it is God the Father's word of God. తండ్రి అయిన దేవుని వాక్యం వింటున్నాం మనం. And we preach Jesus. యేసును ప్రకటిస్తున్నాం. And when we accept Jesus, యేసును మనం God అంగీకరించినప్పుడు the Father, తండ్రి అయిన దేవుడు, Jesus, కుమారుడైన through the యేసుక్రీస్తు Holy Ghost, పరిశుద్ధాత్మ ద్వారా comes in మనలోనికి and వచ్చి dwell in us మనలో నివాసం చేస్తాడు. forever and ever. నిత్యము నివాసము చేస్తాడు.
చేస్తాడు. ఆమేన్ అని చెబుదాం అందరం. That's why we don't pray, Holy Ghost please come, please come, please come. Pray for more music, let him come. No. అందుకే మనం పరిశుద్ధాత్మ వచ్చేసే అనము మనము అలా చెయ్యము. We thank God that the Holy Ghost lives in us. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడని, ఆయన నివాసం చేస్తున్నందుకు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. When we get together like this, ఇలా మనం కూడుకున్నప్పుడు open our mouth and praising God. మనము నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు Holy Ghost in us, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు begin to flow from us. మన నుండి ప్రవహించడం మొదలు పెడతాడు. Overflowing, ఆ పొంగి పరలునట్లుగా, and overflowing, పొంగి పరలునట్లుగా coming upon us, మన మీదకు వచ్చి anointing us, మనలను అభిషేకిస్తూ, మన భాష మార్చివేస్తూ, our life began to change. మన జీవితాన్ని Right మార్చివేస్తూ, from the day we received the baptism of the anointing of the Holy Ghost, పరిశుద్ధాత్మ అభిషేకం బాప్తిసం పొందిన దినము నుండి that we speak the word, మనము దేవుని we మాటను preach the word, ప్రకటిస్తూ and the బోధిస్తూ word will manifest, దేవుని and వాక్యము the word will begin to work, పని చేయడం మొదలవుతుంది. even creating something. లేని వాటిని సృష్టించగలదు. People of God, Christian life is a supernatural దేవుని life. బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే అసామాన్యమైన జీవితం. It is a life of power, శక్తితో కూడిన జీవితం, life full of God's glory. దేవుని మహిమతో నిండిన జీవితం. So the Holy Ghost works only on the word of God. అందుకనే పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము మీదన పని చేస్తుంటాడు. Our ministry is going all over the world with a different understanding. ఇదిగో మనము Different understanding. వివిధమైనటువంటి గ్రహింపులు People మనకున్నాయి. don't care about Holy Spirit, they don't care about speaking in tongues, instead they make fun of us. రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. కొందరు పరిశుద్ధాత్మ అన్ని భాషల గురించి కొంతమంది అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. People are going there. ప్రజలు అక్కడికి వెళ్తుంటారు. I have seen so many people calling us, so many people come to our meetings. చాలా మంది మా మీటింగులకు వస్తూ ఉంటారు. They want to watch what's happening. ఎందుకు ఏం జరుగుతుందో చూద్దామని పెద్దకొస్తు మీటింగ్. They also baptized with the Holy Ghost. అలా వచ్చిన వాళ్ళు, హేళన చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఆత్మతో నింపబడిపోతారు. They begin to realize. అప్పుడు వారు గ్రహించగలుగుతారు. That's why all over the world, అందుకే లోకమంతటిలో spirit filled churches are growing. ఆత్మతో నింపబడిన సంఘములు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. Let me encourage these ministers of ఓ God. దైవజనులారా, మిమ్మును ప్రోత్సహించనివ్వండి. Out of God's love, let me encourage you. దేవుని ప్రేమ నుండి మిమ్ములను ప్రోత్సహించనివ్వండి. Any sermon you preach, మీరు ఏ ప్రసంగం బోధించినా, even on a wedding ceremony, అది ఒక పెళ్లి ప్రసంగం అయి ఉండొచ్చు, street preaching, anything you do, వీధిలో చేసే ప్రసంగం అయి ఉండొచ్చు, ఏదైనా కూడా filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో నింపబడి and speak the word of God. దేవుని వాక్యమును ప్రకటించండి. After your preaching, మీ ప్రసంగం అయిన తర్వాత call people to be prayed for. ప్రజలను ముందుకు పిలవండి ప్రార్థనల Expect కోసం. the sick to be healed. రోగులు స్వస్థత పొందుతారని ఆశించండి. Any kind of sickness. ఏ విధమైన రోగమైనను. Not all the time stomachache and headache. ఎల్లప్పుడూ కేవలం తలనొప్పులు, కడుపు నొప్పులు మాత్రమే తగ్గడం కాదు. In congregation we have people like stomachache and headache, that is all the time. సభలో ఎప్పుడు కూడా తలనొప్పుతో వచ్చిన వాళ్ళు, కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళు ఉంటారు. I'm talking about the real sickness. నిజమైన తీవ్రమైన వ్యాధుల గురించి నేను చెప్తున్నాను. Andhra Pradesh is going to meet a great revival like never before in the history. ఆంధ్ర రాష్ట్రము చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టి గొప్ప ఉజ్జీవమును చూడబోతుంది. Our churches are going to be in multiplication. మన సంఘములు విస్తరించబడబోతున్నాయి. This year is promises the year of grace, right? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే కృపావత్సరం. This morning I was praying and getting ready for the meeting. ఈ ఉదయం నేను ప్రార్థన చేస్తూ ఈ సభ కోసం సిద్ధపడుతున్నాను. This year is not only the year of grace, what was in the apostles is written, great grace will be poured upon you. Please get ready to receive great grace. ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఇచ్చిన మాట, ఈ సంవత్సరం కేవలం కృప మాత్రమే కాదు, అపోస్తలులు అనుభవించిన గొప్ప కృప, అధికమైన కృప కొరకు ఆంధ్ర రాష్ట్ర ఐపీసీ సంఘమా సిద్ధపడు. Some of our pastors are hard working, I know. మనలో కొంతమంది సేవకులు ఎంతో ప్రయాసపడి పని చేస్తున్నారు. They fast, they work, they evangelize, and the people coming, they build a church. ప్రార్థిస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రకటిస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, సంఘములు కడుతున్నారు, and they build a nice house, wonderful. మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, సంతోషం. And God wants you to be so blessed. అవును, దేవుడు కోరుతున్నాడు మీరు బహుగా దీవించబడాలని. And pastors are settled. దేవుడు అంటున్నాడు మీరు సెటిల్ అయ్యారు. We are not called to be settled. మనం సెటిల్ అవటానికి We పిలవబడలేదు. need to settle the devil and his kingdom in the earth. సాతాను గాడిని ఆడి రాజ్యాన్ని సెటిల్ చేయాల్సిన వాళ్ళు మనం సెటిల్ అయి కూర్చోవటం కాదు. Till the coming of the Lord. ప్రభువు
ప్రభు రాకడ వరకు day after day, ప్రతి దినము day by day, ప్రతిరోజు we'll have a heart to bring our country. మనము ఈ దేశమును దేవుని దగ్గరకు తీసుకురావడానికి Not satisfied what we have seen. మనము ప్రయాసపడాలి. చూచిన దానితో సంతృప్తి చెందొద్దు. Millions are waiting outside the church. లక్షల కొలది ప్రజలు సంఘమునకు బయట ఎదురు చూస్తున్నారు. Let us cast the net outside the మనము church. మన వలలు వారి వైపుగా విసురుదాము. Let's make disciples. మనము శిష్యులను Let చేద్దాము. us send missionaries. మిషనరీల్ని పంపుదాము. We just never give up. మనము విడిచిపెట్టవద్దు. We will not say it is enough. ఇది చాలు అని మనం అనకూడదు. Even the gates of hell come against us. పాతాళ లోకపు ద్వారములు మన ఎదుట నిలబడినను వెనుదిరగకూడదు. We will prevail the gates of hell. ఇదిగో పాతాళ లోక ద్వారముల ఎదుట కూడా మనమే నిలబడతాము, ఎదిరిస్తాము. అవి వెనుకకు పారిపోవలసిందే. Women, are you ready? స్త్రీలారా మీరు సిద్ధమేనా? Young boys, young girls, are you ready? యవనస్తులారా మీరు సిద్ధమేనా? Even little children, are you ready? చిన్న పిల్లలారా మీరు సిద్ధమేనా? God is going to pour out His Spirit upon you. దేవుడు తన ఆత్మను మీ మీద కృమ్మరించబోతున్నాడు. And the Holy Ghost, పరిశుద్ధాత్ముడు, Word of God, దేవుని వాక్యము, Word of God, దేవుని వాక్యము, Holy Ghost. పరిశుద్ధాత్ముడు. Like we have a heart and we have a brain. ఎలాగంటే హృదయము మనస్సు మనకున్నట్లుగా. Some people sit in meeting like this even without brain, but it's no problem. కొంతమంది ఇలాంటి మీటింగుల్లో మనసు లేకుండా కూడా కూర్చుంటారు, But పర్వాలేదు. we have a heart and we have a brain. కానీ మనకైతే హృదయం ఉన్నది, మనసు కూడా We are ఉన్నది. baptized by the Holy Ghost. మనము దేవుని ఆత్మ చేత And we నింపబడ్డాము. have power-packed Word of God. అలాగే దేవుని శక్తివంతమైన వాక్యము కూడా మనకున్నది. Cannot be separated. ఈ రెండింటిని వేరు చేయలేము. So people who don't believe the Holy Ghost, it's okay. కాబట్టి పరిశుద్ధాత్మ మీద నమ్మకం లేని వాళ్ళకి సరే పర్వాలేదు, We వదిలేసేయండి. believe strongly on the anointing of God. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఉన్నదని మనమందరము బలముగా విశ్వసించే వారము. We might be smart preachers. We might be very smart మీరు preachers. చాలా తెలివి కలిగిన ప్రసంగికులై And we know ఉంటారు. page to page, cover to cover in the Bible. బైబిల్ వాక్యాల్లో మొత్తం ఆది కాండం నుండి ప్రకటన వరకు మొత్తం మీకు కంఠస్థం వచ్చేమో. Without the Holy Ghost, you are not successful, sir. పరిశుద్ధాత్మ లేకుండా నీవు విజయవంతం అవ్వలేవు The దైవజనుడా. Bible declares, బైబిల్ ప్రకటిస్తుంది, nor by might, nor by power, but by my Spirit, says the శక్తి Lord. చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలనే ఇది సాధ్యమని ఆత్మ Listen సెలవిస్తున్నాడు. to me for another 15-20 minutes. మరొక 15-20 నిమిషాలు నేను మాట్లాడి And కూర్చుంటాను. after my short preaching, the Holy Ghost is going to baptize you. ఇదిగో నా ప్రసంగం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందునట్లుగా మీ కొరకు He's ప్రార్థిస్తాను. going to baptize you with the fire and power. అగ్నితోను శక్తితోను మీరు నింపబడతారు. And your tongue is going to interpret. మీరు అన్య భాషలు మాట్లాడి వాటికి అర్థాలు This చెబుతారు. Sunday you will prophesy in your church. ఈ ఆదివారం మీ జీవితంలో మీ సంఘములో అద్భుతాలు జరుగుతాయి. Your prayer life is completely transformed. మీ ప్రార్థన జీవితం రూపాంతరపరచబడుతుంది. Every second inside of you is winning soul. Heartbeat is soul for Christ. మీ గుండె ప్రతి చప్పుడు కూడా యేసు క్రీస్తు కొరకు ఆత్మల కోసమే కొట్టుకుంటూ ఉంటుంది. So much of anointing already here. కొంత అభిషేకం ఇప్పటికే దిగి వచ్చేస్తుంది మీ Come on, మీదకు. receive him. పొందుకోండి, అభిషేకం పొందుకోండి. Don't just limit yourself. మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు. If you are not comfortable, you can even stand and praise the Lord. No ఒకవేళ problem. మీరు కూర్చోలేకపోతే లేచి నిలబడి దేవుని స్తుతించండి, పర్వాలేదు. Not by might, not by power, but by the Spirit of the living God. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలనే ఇది సాధ్యము. In the book of Luke chapter 5, లూకా సువార్త 5వ అధ్యాయం. Jesus came to the ocean, Yes, came to the seashore. యేసయ్య సముద్రపు ఒడ్డుకు And there వచ్చారు. were people in the morning ready to hear him. యేసయ్య మాటలు వినడానికి ప్రజలు కూడి వచ్చారు. And he saw two boats. 2 పడవలను చూశాడు యేసయ్య. And he called a man called Peter. పేతురు అనబడిన వ్యక్తిని పిలిచాడు. The boats are empty. ఆ 2 పడవలు ఖాళీగా ఉన్నాయి. They were mending their nets. వారు తమ వలలు శుభ్రం చేసుకుంటున్నారు. When Jesus comes into the empty situation, యేసయ్య ఖాళీ పరిస్థితుల్లోనికి వచ్చాడు. result will not be empty but plenty. ఆయన అన్నాడు కదా, మీ పడవ ఎంటీ కాదు ప్లెంటీ అయిపోద్ది అన్నాడు. Everybody say, all my emptiness going to be plentiness. చెప్పండి, నా ఖాళీ పరిస్థితులన్నీ కూడా నిండిన పరిస్థితులుగా దేవుడు No మార్చివేయబోతున్నాడు. more empty life. ఇక ఖాళీ పరిస్థితి ఉండదు. No more empty churches. సంఘములు ఖాళీగా ఉండవు. Anywhere you go, plenty. మీరు ఎక్కడకు వెళ్ళినా అక్కడ సమృద్ధి Plenty. సమృద్ధి సమృద్ధి సమృద్ధి
సమృద్ధి సమృద్ధి సమృద్ధి సమృద్ధి. Hallelujah. హల్లెలూయా. Jesus met this man. యేసయ్య సీమోను He కలిశాడు. asked him to move that boat. అయ్యా పడవను కొంచెం లోపలికి తోయి. And he sat on the boat. ఆ పడవ మీద And he కూర్చున్నాడు. began to preach. ప్రసంగించడం And మొదలు the people పెట్టాడు. hearing God's word. ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు. People heard it. Peter also heard a little bit of it. పేతురు కూడా విన్నాడు. Then Jesus spoke to him after the message. ప్రసంగం అయిపోయినాక పేతురుతో అన్నాడు, He called Peter. పేతురు And I gave him a direction ఇదిగో అటు బాని, to cast the net on a particular side. పలానా వైపుగా వలవేయి. This man was a professional fisherman. ఇతడేమో చేపలు పట్టడం చిన్నప్పుడు నేర్చుకున్నవాడు. He knew that every nook and corner in the ocean. ఆ సముద్రంలో ప్రతి మూల సీమోనుకు He తెలుసు. replied to Jesus, యేసయ్యతో అన్నాడు, Master, యా we have toiled all night. రాత్రంతా శ్రమ పడ్డాం Yet we have బాబు, not have a catch. ఏమీ దొరకలేదయ్యా, Not a single fish in the net. చిన్న పెద్ద పరిగి దొరకలేదయ్యా. Nevertheless, అయినను at your word. నీ మాట చొప్పున. You know what Jesus said? యేసయ్యమన్నాడు, Cast your nets. మీ వలలు వేయండి అన్నాడు. Somebody give some water to my I'm good. okay? Yeah. He said, Jesus అన్నాడు, said nets. వలలు వేయండి. He said in plural nets. ఒక వల కాదు, వలలు వేయండి అన్నాడు యేసయ్య. And launch out into the deep and let down your nets for a catch. లోతునకు నడిపించి వలలు వేయండి అని చెప్పాడు. Master, we toil all night and caught nothing. Nevertheless, at your word I will down the nets. అయ్యా రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తున్నాం. Peter knew the power of Jesus' word. పేతురుకు తెలుసు యేసయ్య మాటలో ఉన్న But శక్తి. Jesus said to cast nets in plural. Nets. యేసయ్య అన్నాడు కదా, మీ వలలు వేయండి. ఏకవచనం కాదు, బహువచనం. But he cast a net, a single one. కానీ పేతురేమో వల వేశాడు, ఒకటే వల. He said nets, but he did still cast a net. యేసయ్య వలలు వేయండి అన్నాడు. And after a while, కొంతసేపు అయిన he was తర్వాత calling all his friends to help. స్నేహితులందరినీ పిలుస్తున్నాడు, రండి And బాబు you know what రండి. happened? ఏమైందో తెలుసా? The net was breaking. వారి వలలు పిగిలిపోవచ్చున్నాయి. And the boat was sinking. పడవ కూడా మునిగిపోయేటంతగా చేపలు పడ్డాయి. Hallelujah. హల్లెలూయా. 2 words I will teach you. నేను ఇంకా ముందుకు వెళ్ళినాక You నేర్పిస్తా. keep confessing it all the day of your life. మీ జీవిత కాలం అంతా మీరు దీన్ని ఒప్పుకుంటా ఉండండి. Nets are breaking. వలలు పిగిలిపోతున్నాయి, Boat is sinking. పడవ మునిగిపోబోతుంది. That much God is going to bless you and fill you, and that is his abundance coming on you. అంత సమృద్ధిగా ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. No more emptiness. ఖాళీ పరిస్థితి ఉండదు. Even though it is empty. అది ఖాళీగా ఉన్నప్పటికీ Nevertheless. అన్నాడు, అయినను At your word. నీ మాట చొప్పున. Even though he didn't fully obeyed, but he partially obeyed, yet miracle happened. పూర్తిగా నమ్మకపోయినా కొంతైనా నమ్మాడు, అద్భుతము జరిగింది. Net was breaking. వలలు పిగిలిపోయేటంతగా, Boat was sinking. పడవ మునిగిపోయేటంతగా. Let me speak to the ministers. దైవజనులతో మాట్లాడనివ్వండి. From 2026, 2026 నుండి even right after this conference, ఈ సదస్సు ఈ సభలు అయిపోయిన even తర్వాత this 2026, 2026లో ministers, దైవజనులారా, preachers, బోధకులారా, let your net be breaking full of fishes. మీ వలలు చేపలతో నిండిపోయి పిగిలిపోవును గాక. And the boat is sinking. మీ పడవలు మునిగిపోవునంతగా విస్తారమైన చేపలు పట్టుదురు గాక. What that means? అనగా ఏమిటి? Your church with the capacity of 100 people. మీ సంఘం 100 మందికి సరిపోయేదైతే, And you start your service at 10 o'clock. Your service starts at 10 a.m. in the morning. మీ ఆరాధన ఉదయం 10 గంటలకు మొదలైతే, But 9 o'clock the church is overflowing. 9 గంటలకే 100 మంది కంటే ఎక్కువ మంది వచ్చేసి కూర్చుండి After one service over, ఒక ఆరాధన అయిపోయాక people are fighting to come in. ఇంకా కొత్త వాళ్ళు వచ్చేస్తుంటారు లోపలికి. People find it hard to get into. అయ్యో నాకు చోటు కావాలి, నాకు చోటు కావాలి మందిరంలో. That's called the boat is sinking. అది పడవ మునిగిపోయే పరిస్థితి అంటే. Are you listening? వింటున్నారా? Hello, young boys, are you listening? యవనస్తులారా వింటున్నారా? Boat is
sinking. మీ పడవలు మునిగిపోవునంతగా విస్తారమైన Net is చేపలు, breaking. వలలు Come పిగిలిపోవునంత. on, give a clap and receive it. చప్పట్లు కొట్టి విశ్వాసముతో అట్టి సమృద్ధిని అంగీకరించండి. There's coming an abundance of God in the house of God. దేవుని యొక్క సమృద్ధి దేవుని ఇంటి మీదకు దిగి వచ్చే అధికమైన కృపగల సంవత్సరం ఇది. Whatever the devil has stolen, we are going to take it back him even sevenfold or even 70-fold. అపవాది ఏమైతే దొంగిలించి ఉన్నాడో దాన్నంతటిని దొంగిలించబడింది మాత్రమే కాదు, 7 70 వంతులుగాను తిరిగి పొందుకుందుముగాక. I take authority over the devil and the demon in the name of Jesus. Whatever you have stolen from the people of God, give it back, give it back, give it back. అపవాది దురాత్మ ఈ ప్రజల నుండి ఏమేమైతే దొంగిలించావో యేసు నామములో నీ మీద అధికారము తీసుకొని ప్రకటిస్తున్నాను, తిరిగి ఇచ్చివేసేయి, విడిచిపెట్టు, తిరిగి ఇచ్చివేసేయి. In the book of James, James says, resist the devil, he will flee from you. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. In the Greek it translates so very well. గ్రీకు భాషలో చక్కగా రాయబడింది, resist the devil, అపవాదిని ఎదిరించు, and he will flee in terror. వాడు భయముతో పారిపోతాడని He will రాయబడింది. flee in terror. వాడు భయముతో పారిపోతాడు. And all the demons in your village, whatever the devil that exists in your village, after the conference, you get back to your church. This Sunday, you will preach the fire of the Holy Ghost, and your people will be baptized by the fire, and the devil and the demon will run in terror. మీ గ్రామము మీద, మీ పట్టణం మీద, మీ ప్రాంతం మీద ఏలుబడి చేయించున్నటువంటి అపవాది శక్తులు మీరు వచ్చే ఆదివారం మీ మందిరములో నిలబడి పరిశుద్ధాత్మ గురించి బోధించుచు ఉండగా, అగ్ని బాప్తిసం వారు పొంది ఉండగా, ప్రతి విధమైన దయ్యపు శక్తి, చీకటి శక్తి భయముతో పరిగెట్టి పారిపోతుంది. Clap your hand and receive that చప్పట్లు glory. కొడుతూ విశ్వాసముతో అట్టి కృపను, అట్టి మహిమను, అట్టి శక్తిని పొందుకోనండి. Net is breaking. అదిగో ఇది పగిలిపోతుంది, వలలు పిగిలిపోతున్నాయి, పడవ మునిగిపోతుంది, Empty become plenty. ఖాళీ కాస్త సమృద్ధిగా నిండిపోతుంది. Because of Jesus. యేసును బట్టి The miracle worker. అద్భుతములు చేయువాడాయన. Yesterday, today, and tomorrow, forever, he is the same. నిన్న నేడు నిరంతరము ఆయన ఒకటే రీతిగా మారని వానిగా ఉన్నాడు. He lives on the inside. ఆయన మన అంతరంగములో నివసిస్తున్నాడు. We represent God. ఆయన మనతో ఉన్న దేవుడు. We represent heaven. మనము పరలోకమునకు దేవునికి ప్రతినిధులము. Though we are in a good organization, we don't represent organization. We don't represent IPC. We represent Jesus, who is the head of IPC. మనం ఒక మంచి సంస్థలో ఉన్న మనం ఐపీసీకి ప్రతినిధులము కాదు, ఐపీసీకి శిరస్సు ఉన్న యేసు క్రీస్తుకు ప్రతినిధులము. A great outpouring is coming. ఓ గొప్ప కృమ్మరింపు, ఆత్మ కృమ్మరింపు జరగబోతుంది. Today the foretaste of that upcoming revival is today. ఆ రాబోయే ఉజ్జీవము యొక్క రుచిని ఈ రాత్రి ప్రభు మనకి ఇక్కడ చూపించబోతున్నాడు. Great miracle happened. గొప్ప అద్భుతాలు జరుగుతాయి. Peter couldn't believe it. పేతురు నమ్మలేకపోయాడు, He was surprised. ఆశ్చర్యపోయాడు. And he came to Jesus. యేసయ్య దగ్గరికి He వచ్చి knelt down before him. మోకరించేసి, Sir, please depart from me. అయ్యా నా Master. దగ్గర నుండి వెళ్ళిపో నాయనా, I am a sinner. నేను పాపినయ్యా. What made him to call himself a sinner? నేను పాపిని అని పేతురు చెప్పడానికి ఏంటి? It was the miracle. అద్భుతము. But Jesus యేసయ్య అన్నాడు, spoke to him. పేతురుతో మాట్లాడాడు. The day is coming. ఇదిగో పేతురు ఒక రోజు I will వస్తుంది, make you నేను నిన్ను fishers of men. మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. Hallelujah. హల్లెలూయా. You are amazed. You are limited with this. నీవు దీనితోనే ఆశ్చర్యపోతున్నావు. But I got a great dream for you. ఇదిగో నీ కొరకు నేను గొప్ప పని కలిగి ఉన్నాను. God have dream on us. దేవుడు మన కొరకు కూడా కలిగి God ఉన్నాడు. has visions on us. దేవుడు మన కొరకు దర్శనములు కలిగి ఉన్నాడు. God believes us. దేవుడు మన కొరకు ప్రణాళికలు God కలిగి, trusts in us. దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. To reach our community, to reach our village, to reach our nation.
మన దేశమును మన రాష్ట్రమును సువార్తతో నింపడానికి. Whoever rules India, భారతదేశమును ఎవరు పరిపాలించినా but the church will always prevail. సంఘము ఎల్లప్పుడూ ఉనికి కలిగి కొనసాగుతూనే ఉంటుంది. Jesus. యేసు. And this is what happened to Peter. పేతురుకి ఇది జరిగిందండి. He left everything and followed him. అంతయు విడిచిపెట్టి వలలు పడవలు విడిచిపెట్టి యేసును వెంబడించాడు. He was the number 1 apostle with Jesus. యేసుతో ఉన్న అపోస్తలుల్లో మొదటి లిస్ట్ లో ఉంటాడు, నెంబర్ 1. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ You అధ్యాయం. need to know this. వినండి. Jesus spoke a powerful prophecy over him. యేసయ్య పేతురు మీద ఓ శక్తివంతమైన ప్రవచనం చెప్పాడు. Before that he called all his disciples and asking them, what do people say about me? దానికి ముందు యేసయ్య శిష్యుల్ని పోగు చేసి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి It's అన్నాడు. not that he wanted to know their opinion. వాళ్ళ అభిప్రాయం It's not what తెలుసుకోవాలి. they're thinking, వాళ్ళు ఏమనుకుంటున్నారు, about the ideas, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, but the knowing, అయితే తెలుసుకొనటలో about the light, understanding about Jesus. యేసుని గురించి వారు ఏమి అర్థం చేసుకున్నారో తెలుసుకోవాలని. Some says you are John the Baptist raised from the dead. Some says you're prophet Jeremiah. Some said you're prophets also. వీళ్ళు అన్నారు, అయ్యా నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను తిరిగి లేచిన వాడు అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఎవరో ప్రవక్తలే అనుకుంటున్నారు. Jesus opened and said, then what? He asked them, whom do you think that I am? ఆ తర్వాత యేసయ్య అన్నాడు, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, What do you say? శిష్యులారా నేను ఎవరని మీరు చెప్పుకుంటున్నారు, మీరు In other అనుకుంటున్నారు. words, what you know about me. ఇంకో మాటలో చెప్పాలంటే నా గురించి మీరు ఏమి ఎరిగి ఉన్నారు. And now Peter again. పేతురు వెంటనే He said, Jesus, అన్నాడు, యేసయ్య thou art the son of the living God. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. Give a big clap to Peter. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. And Jesus said, యేసయ్య అన్నాడు, Peter the son of Barjona, సీమోను, blood and water has not revealed to you. రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు. Flesh and blood has not revealed to you. రక్తమాంసములు నీకు దీన్ని బయలుపరచలేదు. My Father in heaven has revealed to you. పరలోకమందున్న నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. You're Peter. నీవు పేతురువు. Peter means పేతురు అంటే heap of stones. A stone is picked up from a heap of stones. రాళ్ల గుట్టలో నుండి తీయబడిన ఒక రాయి. By the way, in beautifully Malayalam is say Patros, right? మలయాళంలో పత్రోస్ అని రాయబడింది. And now Peter, పేతురు, you are a stone from a heap. నీవు రాళ్ల కుప్పలో ఉన్న ఒక రాయి వంటి వాడివి. But I will build my church upon this rock. అయితే ఈ బండ మీద నా సంఘమును కడతాను. Hallelujah. హల్లెలూయా. What is I will build my church upon this rock. నేను ఈ బండ మీద నా సంఘమును కడతానన్నప్పుడు What is the rock? ఏమిటా బండ? There Jesus talks about the revelation of himself. అక్కడ యేసయ్య తనను గూర్చిన ప్రత్యక్షత గూర్చి మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. I will build my church upon this rock. నేను ఈ బండ మీద నా సంఘమును కడతాను. Church is not built upon Petros. Church is built upon Petra the rock. సంఘము పేతురు మీద కట్టబడినది కాదు, సంఘము బండ మీద కట్టబడింది. Then Jesus said, యేసయ్య అన్నాడు, the gates of hell will not prevail my church. ఆ బండ మీద కట్టబడిన సంఘమునకు విరోధముగా నిలబడిన ఏ పాతాళపు ద్వారము నిలబడలేదు. I will give you the keys of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇస్తాను పేతురు. Whatsoever you bind on earth, నీవు భూమి మీద దేనిని బంధిస్తావో is bound in heaven. Whatsoever you loose on earth, loosed in heaven. అది పరలోకమందు బంధించబడుతుంది. ఏమి విడుదల చేస్తావో అది భూమి మీద, అది పరలోకమందు విడుదల So much చేయబడుతుంది. to talk about Peter tonight. పేతురు గురించి But మాట్లాడడానికి I చాలా only విషయాలు want to ఉన్నాయి. highlight few things అయితే కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు that ఉంచుతాను. has really touched his spirit, soul and body. నిజముగా అవి అతని శరీరమును, దేహమును, ప్రాణమును, ఆత్మను స్పృశించినవి. Now Peter couldn't believe this. పేతురు దీన్ని నమ్మలేకపోయాడు. When all this spoken over, ఇవన్నీ చెప్పబడినప్పుడు then Jesus said, యేసయ్య అన్నాడు, behold, the days are coming. ఇదిగో రోజులు I will be రాబోతున్నాయి, betrayed. నేను అమ్మివేయబడతాను, I will be arrested. నేను They పట్టబడతాను, mock at me. వారు నన్ను They spat హేళన at me. చేస్తారు, నా మీద ఉమ్మి And they వేస్తారు, will kill me. వాళ్ళు నన్ను చంపుతారు, I will come out of the grave on the third day. నేను మూడవ దినాన సమాధిని జయించి Now లేస్తాను. Peter the rock, ఈ
Petra. రాయి అయిన పేతురు He took Jesus by side. యేసయ్యను పక్కకు లాగేసి అంటున్నాడు. The Bible says he rebuked Jesus. యేసయ్యను గద్దించాడంట పేతురు. బైబిల్ చెప్తుందండి ఆ మాట. I was shocked when I read ఆ it. మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. That's on relationship, but it is still shocking. బహుశా యేసయ్యకు పేతురుతో ఉన్న సంబంధాన్ని బట్టి పక్కకు లాగేసి గద్దించాడేమో గాని Rebuked Jesus and said, యేసయ్యను గద్దించి అంటున్నాడు పేతురు, no, this thing should not happen to you. ఇలాంటివి నీకు జరగకూడదు, నీకు దూరమగును గాక. Jesus turned back to Peter and said, యేసయ్య పేతురు వైపు తిరిగి అన్నాడు కదా, get thee behind you, Satan. సాతానా వెనక్కి పో అన్నాడు. And then Jesus said something very powerful. అప్పుడు యేసయ్య శక్తివంతమైన ఒక మాట Please చెప్పాడు. listen to me. ఈ మాట వినండి. Here Jesus says, యేసయ్య అన్నాడు, Matthew 16, we read this. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో You చదువుతాం. are not mindful of the things of God, but the things of men. నీవు భూలోక సంబంధమైన వాటిని తలంచుచున్నావు గాని పరలోక సంబంధమైన వాటిని నీవు తలంచుటలేదు. What did that means? ఏంటి దాని అర్థం? Peter knew scriptures here and there. పేతురుకి అక్కడక్కడ లేఖనాలు తెలుసు. Suddenly even he got a revelation, ప్రత్యక్షత కలిగింది, but not fully manifested. కానీ పూర్తిగా అతడు ఎరుగలేదు. And one day came, ఒక రోజు he వచ్చింది, even denied Jesus. యేసును తృణీకరించాడు. Jesus died and rose again. యేసయ్య చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. Finish in 5 minutes, that's why I'm rushing it. 5 నిమిషాల్లో ముగించేస్తాను, అందుకే ముందుకు Let's వెళ్ళిపోతున్నాను. come back to the last chapter of St. John. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం దగ్గరకు Chapter number వెళ్ళిపోదాం. 21. 21వ అధ్యాయం. And now Jesus is speaking to Peter again. ఇక్కడ యేసయ్య పేతురుతో మాట్లాడుతున్నాడు. And in verse number 15 onwards we read, 15వ వచనం నుండి చదివితే, again he went for fishing. మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. And then again Jesus came and did a miracle. మరలా యేసయ్య అక్కడ ఒక అద్భుతం చేశాడు. They had a big catch. ఇక్కడ కూడా విస్తారమైన చేపలు దొరికాయి వీళ్ళకి. They addressed and said, it is Jesus. వాళ్ళు అప్పుడు అన్నారు కదా, యేసే సుమి, మన ప్రభువే సుమి. Everybody repeat me after. అందరూ ఈ మాట చెప్పండి. Nets breaking, వలలు పగిలిపోతున్నాయి, boats sinking. పడవలు మునిగిపోబోతున్నాయి. Now Peter పేతురు met Jesus యేసును కలుసుకున్నాడు. after resurrection. పునరుద్ధానం తర్వాత Jesus asked him, యేసయ్య అడిగాడు, Peter, do you love me? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Simon, son of Jonah, do you love me more than these? సీమోను, పేతురు, నీవు నన్ను వీటి కంటే అధికముగా ప్రేమిస్తున్నావా? He said, you know that I love you. అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. Now listen how what Jesus says. యేసయ్య ఏమన్నాడో చూడండి. Feed my lamb. అంటున్నాడు, నా గొర్రె పిల్లలను మేపు. Then again Jesus said to Peter, Simon, son of Jonah, do you love me? మరలా అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? He said, yes Lord, you know I love you. మరలా అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను Jesus said ప్రేమించుచున్నాను. to him, అప్పుడు యేసయ్య అన్నాడు, tend my sheep. నా గొర్రెలను కాయుము. He said, first feed my lamb. మొదటేమో గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. Then again he said, tend my sheep. తర్వాత ఇప్పుడేమో నా గొర్రెలను కాయుము. To the third time again, మూడవసారి మరలా, Simon, son of Jonah, do you love me? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? Peter was grieved పేతురు వ్యసన పడ్డాడు. because the third time he asked this, మూడోసారి కూడా అడిగాడు, ప్రభు, do you love me? నీవు నన్ను And he ప్రేమించుచున్నావా? said to him, Lord, you know all things, that you know that I love you. అంటున్నాడు, ప్రభువా, నీవన్నిటిని ఎరిగిన వాడువు, నేను నిన్ను ప్రేమించుచున్నానని కూడా నీవే ఎరుగుదువు. When Peter said, you know all things, పేతురు, నీవు సర్వమును సమస్తమును ఎరిగి ఉన్నావని then చెప్పినప్పుడు Jesus said on the third time, యేసయ్య మూడోసారి అన్నాడు కదా, feed my sheep. నా గొర్రెలను మేపుము. He said to first he said to feed my lamb, గొర్రె పిల్లల్ని మేపుమన్నాడు మొదట, tend my sheep, తర్వాత గొర్రెలను కాయుమన్నాడు, and then he said feed my sheep. తర్వాత గొర్రెలను మేపుము అన్నాడు. This is like a prophetic word for him. ఇది పేతురికి ఒక ప్రవచనాత్మకమైన మాట Peter లాంటిది. knew scripture. పేతురికి లేఖనాలు తెలుసండి. I was talking to our apostle Dr. Rajan Abraham on our way coming here. రాజన్ అబ్రహాం గారితో నేను మాట్లాడుతున్నాను ఇక్కడికి వస్తుంటే. Jesus and the other apostles was with him for more than 3.5 years in the ministry. యేసయ్య అపోస్తలులతో 3.5 సంవత్సరాలుగా ఉన్నారు. Most of them are Jewish. వారందరూ యూదులు. They know Bible. లేఖనాలు ఎరిగిన వారే. But the question is, ప్రశ్న ఏంటంటే, did they quote any scripture anywhere? వాళ్ళందరూ ఎక్కడైనా ఏ లేఖనాలైనా ఎత్తిపట్టి చెప్పారా? Till this moment
Peter not even quoting any scripture. పేతురు ఇక్కడి వరకు కూడా లేఖనాలు ఎత్తి ఎప్పుడు మాట్లాడలేదు. But the good news for you. అయితే మీకు శుభవర్తమానం The ఏంటంటే day of Pentecost has come. పెంతెకోస్తు పండుగ Hallelujah. వచ్చింది. And the Holy Ghost fell upon them. పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చాడు. Peter stood up. పేతురు ఇప్పుడు లేచి నిలబడి, 11 were standing behind him. ఇదిగో మిగిలిన వారు 11 మంది వెనకాల నిలబడి ఉన్నారు. He was saying, Joel the prophet saying. ఇదిగో యోవేలు ప్రవక్త చెప్పిన మాట ఇది. Then he was saying, David said. ఆ తర్వాత దావీదు చెప్పిన మాట ఎత్తి He పట్టాడు. spoke God's word. దేవుని మాటను ఇప్పుడు With చెబుతున్నాడు. the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో. Word and the Holy Ghost. వాక్యము పరిశుద్ధాత్మ. Result 3,000 souls. 3,000 ఆత్మలు Then రక్షించబడ్డాయి. 5,000 souls. తర్వాత 5,000 ఆత్మలు. One day he asked Jesus, we are following him like a shadow. What reward we will get? ఒక రోజు అంటున్నారు కదా, అయ్యా నిన్ను ఇంతగా మేము వెంబడిస్తున్నాం, మాకు ప్రతిఫలం ఏంటి? But Acts 5 says, అపొస్తలుల కార్యం whole 5వ అధ్యాయం Jerusalem waiting for Peter's shadow. యెరూషలేమంతా పేతురు కోసం ఎదురు చూస్తోంది. People of God, దేవుని ప్రజలారా now listen to me. జాగ్రత్తగా వినండి. These 3 things Jesus said. ఈ 3 మాటలు యేసయ్య చెప్పారు. Feed my lamb. నా గొర్రె పిల్లలను మేపుము. That means preach the gospel, bring people. అనగా సువార్త ప్రకటించి ఆత్మలను That కనండి. happened in the day of Pentecost. పెంతెకోస్తు పండుగ నాడు జరిగింది. And then when my sheep. రెండవదిగా నా గొర్రెలను కాయుము That అన్నాడు. means raising disciples. అనగా శిష్యులను చేయడం. Then again he said, feed my sheep. మరలా చెప్తున్నాడు గొర్రెలను మేపుము. Now it says raise leaders. ఇప్పుడు నాయకుల్ని లేవనెత్తమని I want చెప్తున్నాడు. everybody to stand up on your feet. అందరూ లేచి నిలబడదాం. Last 5 minutes I'm going to give 5 the నిమిషాల్లో pastor. నేను మైక్ ఇచ్చేస్తాను. Everybody now going to open your mouth. అందరూ నోరు తెరచి. And if you are not saved, today is the day of salvation. ఒకవేళ మీరు రక్షణ పొందకపోతే ఇదే మీకు రక్షణ If దినం. you are a believer for long hours and long years in the church, now you turn to a disciple. మీరు ఒకవేళ ఇప్పటికే రక్షించబడి సుదీర్ఘ కాలంగా సంఘమునకు హాజరవుతుంటే మీరు శిష్యులుగా You are మారాలి. disciple trained for years. మీరు శిష్యులుగా కొన్ని సంవత్సరాలుగా అనుభవం Now పొంది you ఉంటే turn to a leader. ఇప్పుడు మీరు ఒక నాయకుని. It all happened in one touch of the Holy Ghost. ఇదంతా పరిశుద్ధాత్ముడు దిగి రావటంతో జరిగింది. Everybody close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. అంతటా అందరూ కళ్ళు మూసుకోండి. Quietly we are going to welcome. నెమ్మదిగా మనం Then I ప్రార్థించాలి. would shout 1, 2, 3, that's all. నేను 1, 2, 3 అని కేక వేస్తాను. And then you will clap with your whole might and receive the baptism. మీరు మీ పరిపూర్ణ బలంతో చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ And బాప్తిసం the word of God, Spirit of God will work in your life. దేవుని వాక్యము దేవుని ఆత్మ మీలో పని చేస్తాడు. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Let's welcome the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. One, 1, 2, 2, 3. 3. Come on. Thank you, Jesus. యేసయ్యా నీకు Thank you, వందనాలు. Father. తండ్రి In the నీకు mighty వందనాలు. name of Jesus. శక్తిగల Now యేసు the నామమున anointing upon your people. నీ ప్రజలను Your glory అభిషేకించండి. upon your people. నీ మహిమను క్రమరించండి. I unlock the heavens. దేవా పరలోకము తెరవబడును గాక. Every individual ప్రతి వ్యక్తి will be blessed దీవించబడును గాక. financially, ఆర్థికంగాను economically. ఆర్థికంగా They will sponsor for the rest of the vision. ఈ దర్శనము నెరవేరునట్లుగా సహకరించునట్లుగా పిల్లలు దీవించబడునట్లుగా Receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకో. Clap, clap, clap. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆత్మ చేత నింపబడండి. Thank you, Noel God, for your love and your blessing. నోయల్ గారి యొక్క ప్రేమను బట్టి దీవెన బట్టి వందనాలు. Thank my wonderful friend Rati Pastor, his family, Noel God's family, Noel God. and our president Bhagavan Das Garu. Thank you very, very much. And our wonderful Pastor Anand Garu and all the lovely people and interpreter choir. Thank you. We love you. Looking forward to see you next year with a greater blessing. Every day your net's going to be breaking. Your boat
will be singing with the blessing of God. Amen. Come on, give a clap one more time. And fill with the మరొకసారి Holy చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం.